ఈరోజు కథలోగిలి లలితా సహస్రనామంలోని 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు గల అర్థాలను మీ లోగిలిలో వెలుగులు నింపటానికి తీసుకువచ్చింది. 11వ శ్లోకం. నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ఈ శ్లోకంలోని మొదటి నామం నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. నిజ అంటే నిజమైన, సల్లాప అంటే సంభాషణ, మాటలు, మాధుర్య అంటే మాధుర్యం, వినిర్భత్సిత అంటే మించిపోయిన, కచ్చపి అంటే వీణ. అంటే అమ్మవారి మాటల మాధుర్యం వీణా స్వరాల కంటే కూడా ఎంతో మధురంగా ఉంటాయి. సరస్వతీదేవి వీణానాదం ఎంత మధురమో మనందరికీ తెలుసు. కానీ లలితాంబిక పలికే ఒక్క మాట ఆ వీణానాదాన్ని మించిపోతుందని ఈ నామం చెబుతుంది. ఆమె వాక్కు జ్ఞానాన్ని, ధైర్యాన్ని, కరుణను ప్రసాదిస్తుంది. ఈ నామం ద్వారా మనం మధురమైన మాటలు గాయపడిన హృదయాలను కూడా నయం చేస్తాయని తెలుసుకుంటాం. తరువాతి నామం మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. మంద అంటే మృదువైన, స్మిత అంటే చిరునవ్వు, ప్రభ అంటే కాంతి, పూర అంటే నింపటం, మజ్జత్ అంటే మునిగిపోయిన, కామేశ అంటే పరమశివుడు, మానస అంటే మనస్సు. అంటే అమ్మవారి మృదువైన చిరునవ్వు కాంతిలో కామేశ్వరుని మనస్సే ఆనందంలో మునిగిపోతుంది. అమ్మవారి చిరునవ్వు ప్రేమకు, కరుణకు, ప్రశాంతతకు ప్రతీక. ఆ చిరునవ్వులో భయం లేదు, కోపం లేదు, ద్వేషం లేదు. అందుకే ఆమె చిరునవ్వు చూసిన వారి హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఈ నామం మనకు ఒక్క చిన్న చిరునవ్వు ఎవరి జీవితాన్నైనా వెలిగించగలదు అని తెలుసుకుంటాం. తరువాతి శ్లోకం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. ఈ శ్లోకంలోని మొదటి నామం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అనాకలిత అంటే ఊహించలేనంత, సాదృశ్య సాటి, పోలిక, చుబుక అంటే గడ్డం, శ్రీ అంటే సౌందర్యం, విరాజిత అంటే ప్రకాశించేది. అంటే అమ్మవారి గడ్డం యొక్క సౌందర్యం సాటిలేని సౌందర్యంతో ప్రకాశించేది అని. అంటే సాటిలేని గడ్డం యొక్క సౌందర్యంతో ప్రకాశించే దేవి. ఈ ప్రపంచంలో ఎంత అందమైన వస్తువులు ఉన్నా అమ్మవారి దివ్య సౌందర్యానికి అది సాటి కాదని ఈ నామం తెలియజేస్తుంది. ఇక్కడ సౌందర్యం అంటే శరీర సౌందర్యం మాత్రమే కాదు, ఆమె అనంతమైన కరుణ, జ్ఞానం, దివ్యత్వం కూడా. ఈ నామం ద్వారా మనం ప్రతి మనిషి తనలోని సద్గుణాలను పెంచుకుంటే అదే అతని నిజమైన అందం అనే భావాన్ని తెలియజేస్తుంది. తరువాతి నామం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. కామేశ అంటే పరమశివుడు, బద్ధ అంటే కట్టబడిన, మాంగళ్య అంటే మంగళసూత్రం, సూత్ర అంటే దారం, శోభిత అంటే అలంకరించబడిన, కంధర అంటే మెడ. అంటే కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రంతో శోభిల్లే కంఠాన్ని కలిగిన దేవి. ఈ నామం శివశక్తుల అవినాభావ సంబంధాన్ని తెలియచేస్తుంది. శివుడు లేకపోతే శక్తి లేదు, శక్తి లేక శివుడు లేడు. ఈ రెండు తత్వాలు కలిసే సృష్టి కొనసాగుతుంది. అందుకే అమ్మవారి మంగళసూత్రం కేవలం ఒక ఆభరణం కాదు, విశ్వ సృష్టి రహస్యానికి ప్రతీక. మనకు ఈ నామం ప్రేమ, విశ్వాసం, పరస్పర గౌరవం ఉన్న సంబంధమే నిజమైన మంగళం అనే భావాన్ని తెలియజేస్తుంది. తర్వాతి శ్లోకం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకాలలోల ముక్తాఫలాన్విత. దీనిలో మొదటి నామం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనక అంటే బంగారం,
అంగద అంటే చేతికి ధరించే కంకణం. కేయూర అంటే పై భుజానికి ధరించే ఆభరణం. కమనీయ అంటే ఎంతో అందమైన. భుజ అంటే భుజాలు. అన్విత అంటే కలిగినది. అంటే బంగారు అంగదాలు, కేయూరాలతో అలంకరించబడిన సుందరమైన భుజాలు కలిగిన దేవి. లలితాంబిక భుజాలు కేవలం సౌందర్యానికి మాత్రమే కాదు, భక్తులకు అభయాన్ని ఇవ్వడానికి, ధర్మాన్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్న దివ్యశక్తికి ప్రతీక. ఆమె ధరించిన బంగారు ఆభరణాలు ఐశ్వర్యానికి సూచికలు మాత్రమే కాదు, ధర్మం ఎల్లప్పుడూ ప్రకాశిస్తుందని తెలియచేస్తాయి. ఈ నామం ద్వారా మనం మన చేతులు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే పనుల్లో నిమగ్నం కావాలని నేర్చుకోవాలి. తరువాతి నామం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. రత్న అంటే అమూల్య రత్నాలు, గ్రైవేయ అంటే కంఠహారం, చింతాక అంటే ఛాతీ వరకు వేలాడే హారం, లోల అంటే ఊగుతూ ఉండే, ముక్త అంటే ముత్యం, ఫల అంటే ముత్యపు గింజ, అన్విత అంటే అలంకరించబడిన, అంటే రత్నహారాలు ముత్యాల దండలతో శోభిల్లే కంఠాన్ని కలిగిన దేవి. ఆమె కంఠంలోని ప్రతి ఆభరణం దివ్యకాంతిని వెదజల్లుతుంది. కానీ వాటికంటే విలువైనది ఆమె భక్తులపై చూపే ప్రేమ. నిజమైన ఆభరణాలు మన గుణాలు అని ఈ నామం మనకు గుర్తు చేస్తుంది. మనకు ఈ నామం ద్వారా బాహ్య అలంకారం కంటే మంచి స్వభావమే మనిషికి శాశ్వతమైన అలంకారం అని అర్థాన్ని తెలియజేస్తుంది. తర్వాతి శ్లోకం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి. ఈ శ్లోకంలో తర్వాతి నామం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని. అంటే కామేశ్వర అంటే పరమశివుడు, ప్రేమ అంటే దివ్యమైన అనురాగం, రత్న అంటే అమూల్యమైనది, మణి అంటే రత్నం, ప్రతిపణ అంటే ప్రతిఫలంగా సమర్పించిన, స్తని అంటే వక్షస్థలం కలిగినది. అంటే ఈ నామం కామేశ్వరుని అపారమైన ప్రేమకు ప్రతీకగా నిలిచే దివ్యమాత అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఈ నామం లలితాంబిక అనంతమైన మాతృత్వాన్ని సూచిస్తుంది. తల్లి తన బిడ్డలను ఎలా పోషిస్తుందో అలాగే అమ్మవారు సమస్త జీవులను కరుణతో పోషిస్తారు. ఆమె ప్రేమకు హద్దులు లేవు. ఈ నామం ద్వారా మనం స్వార్థం లేని ప్రేమే దైవ ప్రేమకు నిజమైన రూపం అని అర్థం చేసుకుంటాం. తర్వాతి నామం నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి. నాభి అంటే బొడ్డు, ఆలవాల అంటే పైకి సాగిన, రోమాలి అంటే రోమాల వరుస, లత అంటే తీగ, ఫల అంటే ఫలం, కుచద్వయి అంటే 2 వక్షోజాలు. అంటే నాభి నుండి లతలా పైకి సాగిన రోమాల రేఖతో శోభిల్లే దివ్య రూపాన్ని కలిగిన దేవి. ఈ నామం దేవి రూప సౌందర్యాన్ని కవితాత్మకంగా వర్ణిస్తుంది. శ్రీ విద్యా సంప్రదాయంలో రూపవర్ణనలు సృష్టిలోని సమతుల్యత, సంపూర్ణత, దైవ సౌందర్యానికి ప్రతీకలుగా భావించబడతాయి. మనకు ఈ నామం నేర్పేది సృష్టిలోని ప్రతి అందంలో దైవ సాన్నిధ్యాన్ని చూడటం భక్తి యొక్క లక్షణం అని. తర్వాతి శ్లోకం లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ స్తనభారదళన్ మధ్య పట్టబంధవళిత్రయ. ఈ శ్లోకంలోని మొదటి నామం లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ. లక్ష్య అంటే స్పష్టంగా కనిపించే, రోమలత అంటే రోమరేఖ, ఆధారత అంటే ఆధారంగా కలిగిన, సమున్నేయ అంటే ఎంతో సన్నని సుందరమైన, మధ్యమ అంటే నడుము, సన్నని సుందరమైన నడుము కలిగిన దేవి అని ఈ నామం యొక్క అర్థం. కవులు అమ్మవారి నడుమును అత్యంత సున్నితంగా వర్ణించారు. ఇది కేవలం శరీర వర్ణన కాదు, సృష్టిలోని లాలిత్యాన్ని, సమతుల్యతను, సౌందర్యాన్ని సూచించే ఉపమానం. మనకు ఈ నామం నేర్పేది సమతుల్యత ప్రకృతిలో ఎంత అవసరమో మన ఆలోచనలో కూడా అంతే అవసరం.
తరువాతి నామం స్తనభార దళన్మధ్య పట్టబంధవళిత్రయ. స్తన అంటే వక్షోజాలు, భార అంటే బరువు, దళత్ అంటే ఒత్తిడికి లోనైన, మధ్య అంటే నడుమ, పట్టబంధ అంటే నడుము చుట్టూ కట్టిన పట్ట లేదా వస్త్రం, వళిత్రయ అంటే 3 మడతలు. అంటే వక్షోజాల భారంతో నడుముపై 3 సుందరమైన మడతలు కనిపించే దేవి. ఈ నామం అమ్మవారి దివ్య రూపాన్ని కవితాత్మకంగా వర్ణిస్తుంది. శ్రీ విద్యా సంప్రదాయంలో ఈ 3 మడతలను కొందరు ఆచార్యులు 3 గుణాలకు అంటే సత్వం, రజస్సు, తమస్సుకు ప్రతీకగా కూడా వివరిస్తారు. సృష్టి అంతా ఈ 3 గుణాల ద్వారానే నడుస్తుంది. వాటిని నియంత్రించే పరాశక్తి లలితాంబిక. మనకు ఈ నామం నేర్పేది మన జీవితంలో సత్వగుణం పెరిగేలా ప్రయత్నించడం నిజమైన ఆధ్యాత్మిక సాధన అని. ఈ 5 శ్లోకాల్లోని నామాల యొక్క అర్థాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారని, వాటిని మీ జీవితంలో అన్వయించుకొని మీ ఆధ్యాత్మిక యాత్రను ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ ఈ రోజుకి లలితాదేవి మీ జీవితాల్లో సర్వశుభాలను ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.